ఇంద్రకీలాద్రిపై పోలీసులు అత్యుత్సాహం చేస్తున్నారు. అడుగడుగునా మీడియాపై ఆంక్షలు విధిస్తున్నారు. దసరా మహోత్సవాల కవరేజ్ పాసులున్న మీడియా ప్రతినిధులకు ఇబ్బంది తప్పటం లేదు. పోలీసుల దురుసు ప్రవర్తనను నిరసిస్తూ మీడియా ప్రతినిధులంతా విధులను బైకాట్ చేసి నిరసన చేపట్టారు. ఆంక్షలు విధించడంపై పోలీస్ కమిషనర్ను నిలదీశారు. దీంతో ఇకపై ఎలాంటి ఇబ్బంది ఎదురవనివ్వమని పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, గతంలో ఎన్నడూ లేనట్టుగా ఈసారి దసరా మహోత్సవంలో మీడియా ప్రతినిధులకు ఇంద్రకీలాద్రి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పేసి ఈ రోజు ఉదయం నుంచి కూడా అంటే మీడియా పార్టీలు కవరేజ్ కోసం ఇచ్చినప్పటికీ కూడా పార్టీ ఉన్న వారిని విధులను నిర్వహించకుండా ఎక్కడికక్కడ పోలీసులు ఆంక్షలు విధిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు యూపీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో 500 క్యూలైన్లు కావచ్చు మిగతా క్యూలైన్లు ఉన్న బస్సులు అనేక రకాల ఇబ్బందులు పడి పోలీసులతో వాగ్వివాదానికి గురవుతున్న పరిస్థితి. అదే సందర్భంలో ఆ వీడియోలు కవరేజ్ చేయడానికి కానీ ఎక్కడ కూడా మీడియా ప్రజలని అనుమతించకపోవడం, వారితో పోలీసులు కూడా వాగ్వివాదం జరుగుతున్న పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో తమకు ఈ పాసులు ఎందుకు ఇచ్చారంటూ కూడా మీడియా ప్రతినిధులు అంత ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు విధులను బహిష్కరించారు. దీంతో ఎటకలకు పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు వచ్చి వారందరితో కూడా మాట్లాడారు. ఇకపై ఇలాంటి ఇబ్బందులు ఉండవని ఆయన హామీ ఇచ్చిన పరిస్థితి. ఎందుకంటే రేపు మూలా నక్షత్రం కాబట్టి రేపు కొన్ని లక్షల మంది ఇంద్రకీలాద్రికి భక్తులు తరలిస్తుంటారు. ఇక్కడ ఈ భక్తులకు సంబంధించి ఏర్పాట్లు కావచ్చు, వారికి ఉన్న ఇబ్బందులు అన్నింటిని కూడా మీడియా కవరేజ్ చేస్తుంటారు. కానీ గతంలో ఎన్నడూ లేనందుకు ఈసారి ఇంత ఇబ్బందులు గురవడంతో మీడియా ప్రతినిధులు ఇంత ఆగ్రహం వ్యక్తం చేసి విధులను బైకాట్ చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీస్ కమిషనర్ దిగొచ్చు వారితో మాట్లాడేకపై ఇలాంటి జరగవంటూ కూడా ఒక హామీ ఇచ్చారు. దీంతో మీడియా ప్రతినిధులు అంతా వారి ఆందోళన విరమించిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇదే పరిస్థితి ఎప్పుడూ లేదు. ఈసారి ఇలాంటి ఘటనలు ఎదురవడం పట్ల మీడియా మిత్రులంతా కూడా కొంత అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఓకే అశోక్, థ్యాంక్ యూ.